మన హిందూ ధర్మం విషయానికొస్తే భగవంతుడు ఒక్కటే అంటాము. కానీ కొన్ని కోట్ల దేవతల రూపాలలో భగవంతుల్ని ఆరాధిస్తూ ఉంటాము. అయితే మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించింది కూడా ఆదిపరాశక్తి అమ్మవారే శక్తి అని అంటుంటారు కదా! మరి ఇంతమందిని ఆరాధించి పూజించే బదులు ఆ శక్తిని ఒక్కదాన్ని పట్టుకొని అమ్మ నువ్వే అని వేడుకుంటే సరిపోదంటారా? ఇక్కడ మత భేదం ఉంది, సాంప్రదాయ భేదం ఉన్నది. హ్మ్. ఇందులో కొంత ఆధిపత్యం, ఆధిక్యం కూడా ఉన్నది. ఆ! పురుషుడి యొక్క ఆధిపత్యం చేతనే అమ్మవారి యొక్క పూజలకు వన్నె తగ్గింది. హ్మ్. ఇప్పుడు చూడండి, ప్రసిద్ధ శక్తిపీఠాలకు అంత వైభవం లేదు. ఆ! శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలను గనక మీరు సందర్శిస్తే దేవాలయాలు చిన్నగా ఉంటాయి. హ్మ్. పేరుకు శక్తిపీఠాలు. అవును. అవును. అవి ఎప్పుడో రాజులు కట్టింటారు ఆ గుడిని, అది అలాగే ఉంటుంది. హ్మ్. మిగతా దేవతల యొక్క దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, శివ దేవాలయాలేమో పెద్దగా ఉంది. ఆకాశం అంత శిఖరములు పెట్టి బంగారు తొడుగులు పెట్టింటారు. అవునండి. కానీ అమ్మవారి దేవాలయాలను మాత్రం ఎవరు పట్టించుకోరు. హ్మ్. దీంట్లో కొంత ఎక్కడనో దాల్ మే కుచ్ కాలా హే, ఆ! దాల్ మే కుచ్ కాలా హే, పర్ కోన్ పకడేగా కబ్ ఇస్కు బాహర్ నికలేగా ఓ భగవాన్ జానే. హ్మ్. కానీ ఏదో సంథింగ్ ఉంది ఇందులో. నేను కొన్నిసార్లు చాలా శోధించాను. ఆ! నేను మొన్న గఢకాళిక మందిరం వెళ్ళాను, ఉజ్జయిని మహాకాళి. హుహు. ఆ, అక్కడ ఉండేటటువంటి మహాకాళేశ్వర దేవాలయాన్ని, శక్తిపీఠాన్ని చూస్తే చాలా ఫరక్ ఉంది, ఆహా! డిఫరెంట్ చాలా ఉంది. ఆ! అమ్మవారి దేవాలయం చిన్నగా ఉన్నది, అక్కడ పూజలు సరిగ్గా లేవు, వెలవెలబోతుంది. స్వామివారి దేవాలయంలోనేమో 2 రోజుల క్యూ లైన్ ఉంది. హ్మ్. ఎందుకంటారు ఇలా? కొందరు కావాలని ప్రవచనకర్తల మహిమ, ఆ! ఇంకోటి సాంప్రదాయికమైన భేదాలు. హ్మ్. శివుని భక్తులు శివుని హైలైట్ చేయడం, విష్ణు భక్తులు విష్ణువుని హైలైట్ చేయడం. అసలు ఆది అనంతము జగదంబనే. హ్మ్. మీరు లలితాదేవి యొక్క చిత్రపటమును గనక చూస్తే, అవును. లలితాదేవి యొక్క చిత్రపటంలో లలితాదేవి శివుని మీద కూర్చొని ఉంటుంది. హ్మ్. జగత్పాలకుడు, జగత్పిత, జగత్కర్త, జగద్భర్త శివుడైనప్పటికీ ఆ శివుని పైన కూడా ఒకరు ఉన్నారు, ఆమెనే లలిత. అలాగే కాళీ యొక్క కాల కింద కూడా శివుడు ఉంటాడు, హ్మ్. కాళికాదేవి కింద కూడా శివుడు ఉంటాడు. హుహు. ఈ కాలాధర్మ సిద్ధాంతానికి అధిపతి మహాకాలుడైతే ఆ కాలుడి మీద కూడా ఒక దేవత ఉంటుంది, అధిష్టాన దేవత, ఆమెయే కాళి. అందుకే కాళీదేవి కాల కింద శివుణ్ణి చూపించాడు ఋషి. ఆహా! నిలబడితే మహాకాళి, కూర్చుంటే లలిత, ఆ! ఇద్దరు సేమ్. ఆ లలితాదేవి యొక్క చిత్రపటంలో ఉండే దేవతలే దేవతలు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క అంశాలు. హ్మ్. అందులో 9 మంది ఉంటారు, వాళ్ళే నవబ్రహ్మలు, వాళ్ళే ప్రధానమైన దేవతలు. ఆ! కొన్ని కోటాను కోట్ల అనంత కోట్ల యుగములను ఎంతవరకు దేవజ్ఞానం వెళ్తుందో, మనుష్య జ్ఞానం, ఋషి జ్ఞానం కాదు, హ్మ్. దేవత ప్రాజాపత్య జ్ఞానం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం నుంచి మనం చూసుకున్నా హ్మ్. ఆది అంతము ఈ 9 మందే నవబ్రహ్మలు. నవబ్రహ్మ. ఈ 9 మందికి అధిపతియే లలిత. హుహుహు. ఆమె కన్నా ఆది అంతం లేదు, ఇది శివుడే ఒప్పుకున్నాడు, మనం ఎంత. హ్మ్. ఇప్పుడు మనం లలిత అమ్మవారిని ఒక్కరిని ఆరాధిస్తే సరిపోతుందా మీరు మరి? లలితాదేవి పటం పెట్టుకుంటే అందులో సర్వదేవతలు వస్తారు. ఓకే. ఓకే. బ్రహ్మ, రుద్ర, శంకర, మధుసూదన, లక్ష్మి, సరస్వతి, గణపతి, కుమారస్వామి, హ్మ్. జగదంబ, లలితా పరమేశ్వరి, సదాశివుడు, ఆ! సమస్త దేవతలందరూ వచ్చినారు. అవును. ఇక్కడ మనం జ్ఞానాత్మకంగా ఏం ఆలోచించాలి అంటే, హ్మ్. భగవంతుడు నిర్గుణుడు ఏకస్వరూపం అన్నది ఎంత సత్యమో, భగవంతుడు సగుణుడు అన్నది కూడా అంతే సత్యము. హ్మ్. నిరాకారుడు అన్నది ఎంత సత్యమో, సాకారుడు అన్నది అంతే సత్యము. హ్మ్. భగవంతుడు ఒకడన్నది ఎంత సత్యమో, అనేకులు అన్నది కూడా అంతే సత్యము. ఇందులో ఏమాత్రం భేదం లేదు. ఆ! ఇది యోగ, ఉపాధి యోగ, ఉపయోగములకు సంబంధించిన జ్ఞాన సంచిక, మానవులకు అర్థం కాదు. హ్మ్. జ్ఞానులైన వాళ్ళు ప్రవేశపెట్టింది పూజించుకొని ముక్తిని పొందుటయే మీ యొక్క ధర్మం, హ్మ్. తర్కం అవసరం లేదు. అయితే స్వామీజీ ఇప్పుడు భగవంతుణ్ణి పూజించటానికి కూడా మనం కొన్ని మార్గాలు ఉన్నాయంటారు. ఆయన గురించి వినటం గానీ, మాట్లాడడం గానీ, లేదు అంటే మనం ఇంకొకరికి ఆయన గురించి చెప్పడం గానీ, కూర్చొని ఆరాధించటం కానీ. అయితే మనం ఎన్ని చేసినా భగవంతుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన వచ్చి ఆయనకు అంత ప్రత్యేక స్థానం ఇస్తున్నప్పుడు, మనతో పాటు ఉన్న మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్కరిలో అని చెప్పి అంటూ ఉంటాం. మనుషుల విషయానికి వస్తే నానా హింసలు పెడుతుంటారు వాళ్ళని, మాటల వల్ల కానీ, చేష్టల వల్ల కానీ. ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ భగవంతుడిని మనం ఏ రకంగా ఆరాధించినా కూడా అసలు భగవంతుడికి నచ్చుతుందంటారా అది? నచ్చదు. హ్మ్. భగవంతుడు ఆరంభంలోనే చెప్పాడు మనకు, వ్యక్తి పూజయే వ్యవస్థకు మూలం, హ్మ్. మానవుల యొక్క సేవనే మాధవుడు మెచ్చుతాడు, ఆ! నరుని యొక్క పూజనీయతనే నారాయణుడు మెచ్చుతాడు. హ్మ్. ఇది ఆరంభంలోనే ఉన్నది. ఆ! కానీ అక్కడ మనం గౌరవించదగినటువంటి మానవాళి కూడా అంత శ్రేష్టత్వంతో ఉండవలే. హ్మ్. హింసవర్జితులు, సదాచార సంపన్నులు, హ్మ్. శీలవంతులు,
పాతివ్రత్య ధర్మాన్ని అవలంబింపజేసేటటువంటి మనుష్య యందే దైవత్వాన్ని చూడబడుతుంది, ఆరాధించబడుతుంది, ఆ, వారికి సేవలు చేయబడుతుంది. అంతేగాని రావణ బ్రహ్మ కూడా ఒక మనిషి అనుకుందాము, దేవుడు అనుకుందాం, అసుడు అనుకుందాం, అవును. రాముడు గౌరవించవచ్చు కదా. ఉమ్, నరకాసురుడు అనుకోండి, జరాసంధుడు అనుకోండి, కంసుడు అనుకోండి, వీళ్ళు కూడా ఆయా సమయమునందు ఆయా కాలధర్మ సిద్ధాంతాన్ని ఆ పీరియడ్స్లో అవును. కృష్ణ పరమాత్మతో సమకాలికులు వాళ్ళని కృష్ణుడు క్షమించవచ్చు కదా, ఎందుకు సంహరించాడు. దానవ విఘాతం సృష్టించు ఎవడైనను ఉమ్, ఖండనకు ఆమోదమే, వారిని తొలగించవలే సమాజం నుంచి. ఆ, సదాచార సంపన్నులై భగవత్ తత్పరతతో విరాజిల్లు ఎవరినైనాను మనం ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళకు దాన ధర్మాలు చేయాలి, వాళ్ళని సేవించాలి. ఉమ్, ఉదాహరణకి ఒక కంప చెట్టు ఉంటుంది, కంపతారు, అవునండి. ఒక తులసి చెట్టు ఉంటుంది. ఆ, దీన్ని పూజించము, దీన్ని పూజిస్తాము. అవును. కారణం ఉమ్, దీని సమూలం సర్వమానవాళికి ఉపయుక్తమైనది, లాభదాయకమైనది, ప్రకృతికి, మనకు, సర్వజీవరాశికి అంతయు కూడా ఉమ్, ఉమ్, అనేక ఔషధీ గుణాలతో కూడిన వృక్షం కాబట్టి అవును. ఇది యోగ్యం, మనకు అవసరమని దాన్ని పూజిస్తున్నాం. ఇదిను అవసరమే, ఉమ్, ఇది అవసరం లేదని కాదు, అవును. కానీ అది మానవాళికి అవసరమైనది కాదు, వేరే జీవరాశులకు అవసరం, దాని ధర్మం దానిది, అది మనకు అనవసరం. ఓకే. అది ఇంటి ముందలుంటే దాని ముళ్ళు తొక్కి మనకు చొప్పుకోగలదు కాబట్టి దాన్ని తొలగివేయండి, ఉమ్, దానివల్ల మనకు అంత తీసివేయండి, అపాయం ఉంది. అంతే. ఇది సత్యం. ఉమ్, మానవుని సేవ గొప్పది, ఆ, అట్టి మానవుడు కూడా అంత పుణ్యాత్ముడై అంత సత్యశీలుడై ఉండవలే. ఉమ్. ఇది పాయింట్. అయితే స్వామీజీ, శివుని విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం, శివకేశవులు ఇద్దరికి భేదమే లేదంటారు, ఇద్దరిని ఆరాధిస్తుంటారు, కానీ ఇంకా శివభక్తులు ఎక్కువగా ఉంటారు. అయితే శివలింగానికి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చా? ఆడవారు కూడా చేయొచ్చా? ఆడవారు శివలింగాన్ని తాకవచ్చా? లేదు అంటే ఇంట్లో మనం శివలింగాన్ని పెట్టి పూజ అభిషేకాలు చేయొచ్చా? చాలా మందిలో సందేహాలు ఉన్నాయి, వాటి గురించి తెలియజేయండి. మహిళలకు స్త్రీలకు ఏ విధమైన భేదం లేదు, ఉమ్, ఇద్దరు సమానమే. ఉమ్, భేదం ఎక్కడుందంటే ఈయన జన్మను ఇవ్వగలడు, ఆమె దాన్ని స్వీకరించి ఒక జన్మను పునరుత్థానం చేసి ప్రసాదించగలదు. ఆ. ఇవి రెండే విరోధభావంతో కూడుకున్నటువంటి క్రియలు ఉమ్, జీవ నిర్మాణ దశలో. మిగతావన్నీ సమానం. ఉమ్, స్త్రీలకు పురుషులకు ఏ ఆంక్షలు లేవు, అందరూ శివలింగ ఆరాధన చేయవచ్చును, అందరూ శివదీక్షను పూనవచ్చును, ఆడవారు కూడా. నిర్భయంగా, ఉమ్, సర్వస్వతంత్రంగా, ఉమ్, ప్రామాణికతను అనుసరించి. కానీ ఉమ్, స్త్రీలకు బహిష్టు ధర్మం ఉంటుంది కదా, ఐదు రోజులు. అవును. ఆ 5 రోజులు మాత్రమే ఒక్క శివలింగం కాదు, ఏ దేవతను కూడా స్పృశించవద్దు, పూజించవద్దు, దూరంగా ఉండు. ఉమ్, ఉమ్, దీంట్లో వైజ్ఞానికమైన దృక్పథం ఉంది. మళ్ళా ఆ. శాస్త్రీయత పక్కన పెడదాం, ఆధ్యాత్మికత పక్కన పెడదాం. అది కానీ మిగతా ఏ విషయంలో కూడా ఆంక్షలు లేవు. ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే, చాలామంది దీన్ని నచ్చుకోకపోవచ్చు, వేదాంతులు, పెద్దలు, గురువులు, సిద్ధాంతులు, అవధానులు దీన్ని నచ్చరు, అంటే వాళ్ళకి ఇది నచ్చదు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. నా అనుభవం ప్రకారంగా, జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా, మహిళలు కూడా యజ్ఞోపవీతం వేసుకోవచ్చు. అవునా? ఉమ్, జగదంబకే దశ యజ్ఞోపవీత ధారిణి అని పేరున్నది. అమ్మ ఎవరు? ఉమ్, స్త్రీమూర్తి. అమ్మవారికి 10 రకాల యజ్ఞోపవీతములు, ఉమ్, 64 ఉపచారములు సమర్పించే మంత్రాసు లోపల 64 ఉపచారాల్లో యజ్ఞోపవీతం కూడా ఒక ఉపచారం. ఆ, ఇవన్నీ కొందరు కావాలని, కొందరిని దూరం పెట్టడానికి, ఉమ్, కొందరిని ధర్మం నుంచి వేరుబాటు చేసి వాళ్ళను అసాంఘికమైన కార్యకలాపాలకు ప్రలోభ పెట్టడానికి, ధర్మం నుంచి దూరం పోవడానికి పెట్టినటువంటి ఆంక్షలు ఉమ్. కావాలని. అంటే ఆడవారిని చిన్న చూపు చూడడమే అంటారా? చాలా ఉంది. ఆ, సమాజంలో మహిళల పట్ల వివక్ష చాలా ఉంది. ఉమ్. ఒక్కొక్క దాన్ని విశదీకరించి చెప్తే ఒక దండయాత్రలే చేయాల్సి వస్తుంది ఇప్పుడు మాతృమూర్తులందరూ. కానీ స్వామీజీ, పురాణాల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి వెంట వాళ్ళ భార్యలని తీసుకెళ్లిన రోజులు, యుద్ధాలకి వాటికి గురించి సలహాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన పాత్ర అక్కడ ఇచ్చారు. ప్రత్యేకమైన పాత్ర కాదు, పురుషులకు చేతగానప్పుడే పెళ్ళాలని తీసుకుపోయిండ్రు. ఓకే, మరి అంత మహిషాసురుని వధించుటకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తలపానం తోకకొచ్చింది. అందరూ పలాయనం చిత్తగించారు, కొండలు గుట్టలని, అందరు వెళ్ళిపోయారు. అమ్మనే వచ్చి వాళ్ళకు విముక్తి ఇచ్చింది. శాకాంబరి దేవి అవతారం ఎట్లా ఉద్భవించింది ఒకసారి విద్వాంస శిఖామణులను అడగండి. దుర్గా అవతారం ఎట్లా వచ్చింది ఒకసారి వేదాంత శిఖామణులను అడగండి. అమ్మ ఎక్కడ శక్తి ఆగిపోతుందో అక్కడ నుంచి శక్తి ఉద్భవన జరుగుతుంది. ఎక్కడ దేవతల శక్తులు స్తంభిస్తాయో అక్కడ శక్తి ఉద్భవన జరుగుతుంది. ఫైనల్ ఇంకా ఆమె రాకపోతే అది లేదు.
లేదు. ఇంకా ఎండ్ ఆమె మొత్తం క్లోజ్ చేయాల్సిందే ఏదన్నా కాకపోతే ఉంటే. కొంతమంది కావాలని పని కట్టుకొని మరి మహిళలని అణచివేత అవునండి. గురి చేశారు. హ్మ్. విలువైన వాటికి కూడా మహిళలను దూరం చేశారు. దూరం చేశారు. ఇందుకు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే లాంటి వాళ్ళు ఒక మాట అన్నారు. హ్మ్. ఏంటండి? మహిళ సమాజంలో నిలబడితేనే ధర్మం నిలబడుతుంది అన్నారు. అది వాస్తవమే. ఆ! అవును. మళ్ళీ శంకరాచార్యుల వారి చేత హ్మ్. ఉభయ భారతి దేవి మండలమిశ్రుని భార్య ఆ! భర్తను ఓడిపోయే దశలో ఉన్నప్పుడు ఆమెనే కదా వేదాంత తర్కం చేసినది. హ్మ్. హ్మ్. శంకరాచార్యుల వారికి సమాధానం చెప్పడానికి కాలేదు. ఓకే. సమయం తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ. ఆ! అది స్త్రీ యొక్క ప్రజ్ఞా పాఠవాలంటే. అంటే స్త్రీ యొక్క శక్తులు మనకు అనాది కాలం నుంచి కూడా ఇంత గొప్పగా అజేయం, ఉన్నాయి కాబట్టి అజేయం, అభేదం. డామినేట్ చేస్తారన్న భయంతో దూరం అసలు పెట్టుంటారేమో. జగతికి మూలమే స్త్రీ. హ్మ్. సర్వ స్వతంత్రురాలు స్త్రీ. హా. పురుషుడు ఉపాధి యోగంతో నిర్మింపబడ్డాడు. ఆమె తయారు చేసింది పురుషుణ్ణి. అవును. పురుషుడు ఎప్పుడు స్వతంత్రుడు కాడు. హ్మ్. నేను నిర్భయంగా చెప్పగలను ఈ విషయం. హ్మ్. స్త్రీకి ఒక సేవకుడు పురుషుడు అంతే. మరొక మంచి ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకందరికీ ఒక సన్యాసిగా, ఒక బ్రహ్మచారిగా మా యొక్క ఆశీస్సులు.